గురుగారు మనం ఈ రోజుల్లో చూసుకుంటే చాలా మందికి బిజినెస్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అండ్ చాలా మంది పెట్టుకుంటున్నారు కూడా. అయితే ఎక్కువ వరకు చాలా మందికి డౌట్స్ ఎలా ఉన్నాయంటే వ్యాపారం అలాగే నివాసం ఒకటే చోట ఉండొచ్చు అంటారా అనేది ఒక క్వశ్చన్ ఉంది వాళ్ళకి. మీరేమంటారు? ఇక్కడ ఏంటంటే అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శాస్త్రం ఏం చెప్తుంది అంటే వ్యాపారము నివాసం ఒక దగ్గర ఉండొద్దని చెప్తుంది, ఉండకూడదని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు ఆ సీరియస్నెస్ అనేది ఉండదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇంక దీనికి ఒక కారణం కాదు, చాలా చెప్తానండి. కొంతమంది జాతకాల్లో 4th హౌస్ అంటే గృహము అండ్ 11th హౌస్ అంటే వ్యాపార సంబంధించిన, లేదా బుధుడు, లేదా ఒక్కోసారి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకొని నడిపిస్తుంటారు. అలాంటప్పుడు 10th హౌస్ కనెక్టివిటీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉండి చేసే జాబ్ ఉంటుంది కొంతమందికి, లేదా కొంతమంది ఇంటి నుంచి అన్నీ నడిపిస్తూ ఉంటారు. ఆఫీస్ పెట్టుకుంటే అనవసరం ఖర్చు ఎందుకు, అవసరం లేదు, ఇప్పుడు మనకు ఆఫీస్ సెటప్ అంత అవసరం లేదు, మళ్ళీ దానికి రెంట్ కట్టాలి ఎందుకని. అలాంటి వాళ్ళకి పర్టికులర్గా గృహం నుంచే ధనం సంపాదించే యోగాలు ఉంటాయి. అంటే 4-11, 4-10, 4-10-2 కాంబినేషన్ అంటారు జ్యోతిషాస్త్రంలో. అంటే 4వ స్థానం అంటే గృహస్థానము, ధనస్థానము, వ్యాపార స్థానము కలిసి ఉంటాయి. అలాంటప్పుడు గృహాల మూలంగా ధనయోగం లేదా గృహంలో ఉండే ధనయోగం సంపాదిస్తారు. అలాంటి వాళ్ళు వేరే దగ్గర ఆఫీస్ పెడదామన్నా కుదరదు. ఆ కాంబినేషన్ మీ పర్సనల్ చార్ట్లో ఉంది అంటే అది యాజ్ ఇట్ ఈస్గా అలాగే జరుగుతుంది. అలా కాకుండా ఆ కాంబినేషన్ ఏమీ లేదు కానీ ఇంట్లో నేను ఆఫీస్ పెట్టుకుందామంటే వాళ్ళకి చల్లదు, రాణించదు కూడా. వాళ్ళకి ఆ కాంబినేషన్ ఉన్న వాళ్ళకేమో రాణిస్తుంది, ఆ కాంబినేషన్ లేని వాళ్ళకి రాణించదు, పెట్టకూడదు. గుర్తుపెట్టుకోండి, ఆఫీస్ అండ్ ఇల్లు ఒకే దగ్గర. ఎందుకు అంటే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి మీరు గమనించండి, ఒకే దగ్గర ఇద్దరు వ్యక్తులు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉన్నారనుకోండి, విసిగొచ్చేస్తుంది ఒకరి మీద ఒకరికి. భార్యాభర్త ఉన్నారనుకున్నాం, ఆ భర్త ఇంట్లోనే ఆఫీస్ పెట్టుకున్నాడు, ఆ ఎఫెక్షన్ సరిగ్గా ఉండదు, ఎక్కువసేపు ఒకే దగ్గర ఉంటే ఉండదు. అలా కాకుండా ఈ భర్త ఏదో ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం వస్తే వెళ్ళి మనిషి కనుక వస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఎవరికైనా చూడండి, ఇప్పుడు పిల్లలైనా సరే, మా తల్లిదండ్రులు తల్లి ఎక్కడికి బయటికి వెళ్ళి వచ్చింది, వచ్చాక ఆ అమ్మాయి అమ్మ వచ్చిందని ఒక ఎఫెక్షన్ కానీ ఆ ఫీల్ ఉంటుంది కదా, అది పెరుగుతుంది కూడా. అందుకే పురుషుడు ఎప్పుడూ ఇంట్లో ఉండకూడదని చెప్తారు. ఏదో కారణం చేత బయటికి వెళ్ళాలి, ఏదో పనికనో నేర్చుకోవడానికనో కోర్స్ చేయడానికనో ఇంట్లో కూర్చొని ఉండకూడదని చెప్తుంది శాస్త్రం. పురుషుడు ఎప్పుడు ఇంట్లో ఉండకూడదట. ఒక సామెత ఉంటుంది, పురుషుడు తిరక్క చెడతాడు అంటారు. అంటే పురుషుడికి బయటకు వెళ్ళి నాలెడ్జ్ తెలుసుకోకపోవడం వల్ల పాడైపోతాడట. ఆడపిల్ల బయటికి వెళ్ళడం ద్వారా ఇబ్బంది వస్తుంది అంటారు. అంటే ఏదైనా జరగవచ్చు కదా బయటికి వెళ్ళినప్పుడు స్త్రీమూర్తి అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. కాబట్టి ఏంటంటే యాజ్ పర్ ఆస్ట్రాలజీ పరంగా అయితే ఆ కాంబినేషన్ ఉంటే బాగా కలిసి వస్తుంది, ఆ కాంబినేషన్ లేనటువంటి వారు చేయకూడదు. అందులో కూడా ఇప్పుడు వీళ్ళు ఏదైతే సంస్థ పెడతారో సంస్థకు పేరు ఉంటుంది, ఏదైనా బిజినెస్ నడిపిస్తున్నారు అనుకోండి, ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాకుండా కొంతమంది ఇంట్లో నుంచే బిజినెస్ నడిపిస్తారు కదా, అప్పుడు ఆ బిజినెస్కు ఉన్న పేరుకి వీళ్ళకు ఉన్నటువంటి మొదలక్షణంలో ఉండే పేరుకి రెండిటికి సరిపోయే డైరెక్షన్ ఉండాలి వాళ్ళకి మెయిన్గా. అంటే ఆ నుంచి మహా వరకు పేరుంది, అరుణ్ అనో సంథింగ్ ఏదో ఉంది, వాళ్ళ కంపెనీ పేరు కూడా సంథింగ్ అరవిందో ఏదో ఉంది అనుకుందాం కాసేపు. అప్పుడు ఆ అక్షరం మీద వాళ్ళ స్వవర్గ అవుతుంది. దానికి స్వవర్గు, తృతీయ వరకు, షష్టమ వరకు, సప్తమ వరకు ఏవో చెక్ చేసుకొని ఆ డైరెక్షన్లో ఇల్లు ఉండాలి, అప్పుడు కలిసి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఆ వర్క్ చెక్ చేసుకోకుండా ఇంటి నుంచి నడిపించేటప్పుడు ఆ ఇళ్లల్లో ఉండి చేసేటువంటి వ్యాపారాలు రాణించవు. ఇప్పుడు ఇవాళ రేపు ఎట్లా ఉందంటే అమ్మా, ఇప్పుడు స్త్రీలు ఏం చేస్తారు, ఇంట్లోనే ఉండి ఏదో బుటిక్ ఏదో పెట్టేసుకుంటారు, ఇంటి నుంచి ఆన్లైన్లో చేస్తూ ఉంటారు. ఎందుకంటే బడ్జెట్ ఉన్న దాంట్లో బడ్జెట్లో ఇప్పుడు పోయి నేను ఏదో షాప్ పెట్టేసి దానికో 30-40 వేలు, ₹1,00,000 ఎంతో రెంట్ పెట్టేసి అడ్వాన్సులు పెట్టి ఇంటీరియర్ చేయించుకొని ఇంత చేయించుకొని రిస్క్ ఎందుకులే, ఇంటి నుంచే మనం కొన్ని బట్టలు కొనుక్కుందాము, వాటిని ఆన్లైన్లో అమ్మి చిన్నగా డెవలప్ అయిన చేద్దాం అనుకుంటారు. ఈ యొక్క విషయంలో వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే వీళ్ళ కుటుంబం అంటే ఆ అమ్మాయి లేకపోతే అమ్మాయి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ డైరెక్షన్ తగ్గట్టుగా డోర్ ఉందా లేదా, ఆ ఇంట్లో ఉంటారు కదా, ఉన్నప్పుడు వాళ్ళు పెట్టే సంస్థ పేరు ఒకటి ఉంటుంది, సంథింగ్ ఏదో పేరు ఉంది అనుకుందాం, బుటిక్ రిలేటెడ్ సంబంధించి, ఆ పేరు వాళ్ళకుండే సింహద్వారానికి కనెక్ట్ అవ్వాలి. అప్పుడు వాళ్ళ పేరుకి సెట్ అవ్వాలి, ఆ సంస్థ పేరు ఆ ఇంటి సింహద్వారానికి సెట్ అవ్వాలి, అప్పుడు వాళ్ళది బాగా కలిసి వస్తుంది. అదర్వైజ్ వాళ్ళకి కలిసి రాదు. ఈ జాగ్రత్త తీసుకోవాలి. అలాగే అయితే ఇప్పుడు చాలామంది ఆల్రెడీ బిజినెస్ పెట్టిన తర్వాత లాభాలు రావట్లేవు, నష్టాలే వస్తున్నాయి అనుకున్నో మధ్యలోనే చూపించుకుంటారు. అలాంటి వాళ్ళకి రెమెడీస్ ఏ విధంగా ఉంటాయి? ఒకటి, వాళ్ళు
ఇక్కడ 3 అంశాలు. ఒకటి, వాళ్ళకి లాభాలు రావట్లేదు, నష్టాలు వస్తున్నాయంటే వాళ్ళకి ప్రజెంట్ ఆ బిజినెస్ యోగిస్తుందా లేదా చూసుకోవాలి, పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటి అంటే ఆ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో ఇప్పుడు యోగించకుండా తర్వాత యోగించే టైం ఉంటుంది కొంతమందికి. అంటే జస్ట్ ఒక 2-3 మంత్స్ కొంచెం స్ట్రగుల్ టైం ఉందండి, దాని తర్వాత బాగుంటుందని ఉంటుంది. లేదా ఒక 6 మంత్స్, 3 మంత్స్, 1 మంత్, 1 వీకే ఉంటుంది కొంతమంది. 1 వీక్ తర్వాత నుంచి బాగుంటుంది అంటుంది, ఎందుకంటే గ్రహాలు మారుతాయి ఒక్కోసారి. అలా ఏముందో చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఆ బిజినెస్ యోగిస్తుందా లేదా, బిజినెస్ ఏమైనా చేంజ్ చేయాలా. రెండవది, ఆ బిజినెస్ యోగిస్తుంది కానీ కొంతకాలం వీళ్ళకి స్ట్రగుల్ ఫేస్ నడుస్తుందా. మూడవది, బిజినెస్ యోగిస్తుంది, టైము కరెక్ట్గా ఉంది, కానీ వీళ్ళు పెట్టిన ప్లేస్ ఒక్కోసారి కరెక్ట్గా ఉందా లేదా. అంటే ఆ ఇంట్లో ఎక్కడైతే ఆఫీస్ కానీ నేను చెప్పాను కదా ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఆ రకంగా ఏదైనా ఫేసింగ్ అయినా తప్పుగా ఉందా. అలాంటప్పుడు మీరు ఏమైనా ఇల్లు మారవలసి ఉందా, లేకపోతే అక్కడ ఏదైనా రెమెడీ చేసుకోవాలా, లేకపోతే మీరు పెడుతున్న ప్రోడక్ట్ కొంతమంది ఏం చేస్తారంటే, నేను కేసులో అంటే ఒక క్లయింట్ విషయంలో చూసినప్పుడు వాళ్ళ పాపం మంచి ప్రోడక్ట్ తీసుకొస్తున్నారు కానీ అమ్ముడుపోవట్లేదు. ఎందుకు అమ్ముడుపోవట్లేదు అంటే వాళ్ళ ఇంట్లో ప్రోడక్ట్ ఉంటే తీసుకెళ్ళి వేస్ట్ జోన్లో పెట్టారు. వేస్ట్ జోన్లో కానీ డిప్రెషన్ జోన్లో కానీ పెట్టినప్పుడు ఏమైపోతుంది, ఆ ప్రోడక్ట్ మీద ఆన్లైన్లో వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, దాని ఎందుకు చూసేవాడికి ఇది ఎంత పెట్టక్కర్లేదులే, ఇదంతా వేస్ట్, ఆ ఫీలింగ్ కలుగుతూ వచ్చేది. ఎప్పుడైతే లేదమ్మా మీరు అది తీసి ప్రాఫిట్ జోన్లో పెట్టండి అని వెస్ట్లో ప్రాఫిట్ జోన్లో పెట్టినప్పటి నుంచి సేల్స్ పెరిగింది వాళ్ళకి. అలాగా ఒక్కోసారి ఇంట్లో వాస్తులో తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు పేరు పెట్టుకునే పేరులో తప్పిదం ఉంటుంది, లేకపోతే వాళ్ళు టైం ఎంటర్ అయిన టైం కరెక్ట్గా ఉండదు. ఇవన్నీ చెక్ చేసుకుని 1 by 1 చెక్ చేసుకుని దాన్ని రెక్టిఫై చేసుకొని కొంచెం ఓపిక్గా కనుక వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే మళ్ళీ వీళ్ళు సక్సెస్ సాగిస్తారు.